హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో లాస్ట్ వీడియోలో అయితే మనం రీడక్స్ యొక్క టెర్మినాలజీ ఏంటి అండ్ దాంట్లో ఉన్న ప్రతి ఒక్క కాంపోనెంట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను. లైక్ రెడ్యూసర్ అంటే ఏంటి, స్టోర్ అంటే ఏంటి, కానీ అదంతా పిక్టోరియల్గా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ ఈ వీడియోలో మనమైతే వాటికి సంబంధించిన సేమ్ ప్రాక్టికల్స్ని అయితే చూద్దాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే పైన లింక్ అటాచ్ చేస్తేనే వెళ్ళి చూసండి. అండ్ మోర్ ఓవర్ ఆ వీడియో చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు ఇట్. సో ఫస్ట్ అయితే మనకి రీడక్స్ కోర్ అర్థం చేసుకోవాలి. అంటే రీడక్స్ బ్యాక్ బోన్ ఏంటి, అసలు అది ఎట్లా పనిచేస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే రీడక్స్ యొక్క కోర్ లైబ్రరీని మనం ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో ఏమేం ఏపీఐస్ ఎక్స్పోజ్ చేసింది అండ్ ప్రతి ఒక్క ఏపీఐ యూసేజ్ ఏంటి అనే దాని గురించి చూద్దాం. సో రీడక్స్ సిడిఎన్ అని మీరు సెర్చ్ చేస్తే మనకి ఈ ఫస్ట్ లింక్ ఇది వచ్చింది కదా. సో ఈఎస్ఎం లెగసీ అని ఉంది కదా. సో ఈ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే మీరు చూస్తే ఇదంతా ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ యాక్చువల్లీ. సో మీరు చూస్తే .js అనే ఎక్స్టెన్షన్ ఉంది. సో ఇదంతా జావా స్క్రిప్ట్ ఫైల్. సో ఇది యాక్చువల్లీ రీడక్స్ కోర్ లైబ్రరీ అన్నట్టు. అంటే మనకి ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ మన అప్లికేషన్లో ఉందంటే వీఆర్ రెడీ టు యూజ్ రీడక్స్ అన్నట్టు. కాకపోతే అన్నీ ఎక్కువ ఫంక్షనాలిటీస్ రావు, బట్ రీడక్స్ యొక్క బ్యాక్ బోన్ ఏదైతే ఉందో, అంటే కోర్ రీడక్స్ ఏదైతే ఉందో అది మొత్తం మనం యాక్సెస్ చేయొచ్చు బై జస్ట్ కాపింగ్ దిస్ హోల్ ఫైల్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫైల్ని గో త్రూ అయితే అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ ఈవెన్. సో నేనైతే ఈ పర్టికులర్ కోడ్ని కాపీ చేసి నాకున్న అప్లికేషన్లో redux.js అనే ఫైల్లో పేస్ట్ చేసినాను. అండ్ చూస్తే ఇదంతా కోడ్ ఉంది. అండ్ దీంట్లో ఒక ఇష్యూ రాకుండా ఉండడం కోసం నేను ఏం చేసిన అంటే ఒక డమ్మీగా ఒక ఆబ్జెక్ట్ ప్రాసెస్ అనే ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేసి పెట్టినా. ఎందుకంటే ఇది process.env.node_env అనే దాన్ని అక్కడక్కడ వాడుతూ ఉంది. సో మనకి బ్రౌజర్లో అది ఉండదు కాబట్టి సో నేనైతే ఇది ఒక డమ్మీ ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేసినాను. నౌ ఆల్రెడీ index.js అని ఇంకొక ఫైల్ క్రియేట్ చేసిన, దీన్ని అయితే మనం ఇక్కడ ఇంక్లూడ్ చేద్దాం. సో స్క్రిప్ట్ src/index.js అండ్ దీన్ని అయితే టైప్ మాడ్యూల్ అని పెడతాను. సో ఐ వాంటెడ్ ఇట్ టు బి జావా స్క్రిప్ట్ మాడ్యూల్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి, మనం లాస్ట్ వీడియోలో చూస్తుంది స్టోర్ అనేది మనకి డేటా స్టోర్ అన్నట్టు. అంటే కోర్ డేటా స్టోర్, ఎక్కడైతే మనం డేటా మొత్తం స్టోర్ చేసుకుంటాం. సో మనకి రీడక్స్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టోర్ని ఎట్లా క్రియేట్ చేయాలో తెలియాలి. సో ఈ లైబ్రరీలో ఈ redux.js అనే లైబ్రరీలో క్రియేట్ స్టోర్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సో మీరు చూస్తే క్రియేట్ స్టోర్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనం స్టోర్ని ఎస్టాబ్లిష్ చేయడానికైతే యూజ్ చేస్తాం అన్నట్టు. సో దీన్ని అయితే ఒకసారి ఇంపోర్ట్ చేసి చూద్దాము. సో ఇంపోర్ట్ ఫ్రమ్ redux.js అండ్ క్రియేట్ స్టోర్. సారీ, ఇట్స్ క్రియేట్ స్టోర్. నా ఈ క్రియేట్ స్టోర్ ఏంటంటే దీని టైప్ ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తా. సో టైప్ ఆఫ్ create store and print చేస్తే it's a function actually. I'll keep these two side by side. సో ఈ క్రియేట్ స్టోర్ అనేది మీరు చూస్తే ఏంటి, ఇది ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్. అయితే ఈ ఫంక్షన్ని మనం ఎప్పుడైనా ఈ ఫంక్షన్ కాల్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే స్టోర్ ఆబ్జెక్ట్ వస్తుంది. నేను ఏదైతే ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అని చెప్పాను కదా, ప్లెయిన్ ఇమ్యూటబుల్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ని. సో ఆ ప్లెయిన్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం కోసం అయితే మనం ఈ క్రియేట్ స్టోర్ అనే ఫంక్షన్ అయితే కాల్ చేయాల్సి ఉంటుంది. సో ఐల్ క్రియేట్ ఎ స్టోర్ అండ్ ఐల్ కాల్ క్రియేట్ స్టోర్. అయితే ఇది ఫంక్షన్ కదా, ఈ ఫంక్షన్ కొన్ని పారామీటర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది డిఫాల్ట్గా. సో అందుకే ఇక్కడ చూడండి, ఎక్స్పెక్టెడ్ ద రూట్ రెడ్యూసర్ టు బి ఎ ఫంక్షన్ ఇన్స్టెడ్ రిసీవ్డ్ అండ్ అన్డిఫైన్డ్. అంటే ఏంటంటే ఈ ఫంక్షన్లో ఇది ఒక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ మనం ఏం పాస్ చేయలేదు కాబట్టి అన్డిఫైన్డ్ అని వస్తుంది. సో మనం స్టోర్ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో మనం రెడ్యూసర్ని కూడా దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో రెడ్యూసర్ అంటే నేను లాస్ట్ వీడియోలో ఏమని చెప్పినా, దట్ ఈస్ ఎ ప్లెయిన్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అని చెప్పినాను. సో నౌ లెట్స్ క్రియేట్ ఎ రెడ్యూసర్. సో కాన్స్టెంట్ రెడ్యూసర్. సో ఇదేంటి, ప్లెయిన్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ కదా. ఇప్పుడు ఈ రెడ్యూసర్ని తీసుకుపోయి క్రియేట్ స్టోర్లో పడేస్తా. ఇప్పుడు మనకు ఆ ఎర్రర్ పోయింది కదా. సో మనకి ఇప్పుడు ఒక బేసిక్ స్టోర్ని అయితే మనం ఎస్టాబ్లిష్ చేసినాం. అయితే స్టోర్ ఏంటో ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. సో స్టోర్ అంటే ఏంటో ప్రింట్ చేసినాను. సో మీరు చూస్తే స్టోర్ అనేది ఒక జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్. దాంట్లో ఎట్ అబ్జర్వబుల్ అని ఒకటి ఉంది. అదేంటంటే మనకు యాక్చువల్ కోర్ డేటాని అయితే స్టోర్ చేసుకుంటుంది. అండ్ మిగతావి ఏంటంటే యూటిలిటీ ఫంక్షనాలిటీస్ ఆన్ టాప్ ఆఫ్ స్టోర్. అంటే స్టోర్ మీద మనం ఏదైనా యాక్షన్స్ డిస్పాచ్ చేయాలన్నా, లేకపోతే లేటెస్ట్ స్టేట్ ఏదుందో కనుక్కోవాలంటే ఈ గెట్ స్టేట్ అనే మెథడ్ వాడతాం.
రెడ్యూసర్ని ఒకవేళ డైనమిక్గా ఫ్యూచర్లో వేరే రెడ్యూసర్ని సెటప్ చేయాలనుకోండి, అప్పుడు ఈ రీప్లేస్ రెడ్యూసర్ వాడతాం. ఈ సబ్స్క్రైబ్ ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనకి యూఐ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, సబ్స్క్రైబర్స్ అంటే స్టోర్లో ఎప్పుడైనా ఏదైనా మ్యూటేషన్ జరిగితే సబ్స్క్రైబర్స్కి ఇన్ఫామ్ చేస్తాం కదా, అవి మనం రిజిస్టర్ చేయడానికి ఈ సబ్స్క్రైబ్ అనే మెథడ్ వాడచ్చు. సో మనకి ఎజెండా ఏంటంటే వీటిలో ఈ 4 మెథడ్స్ని డీటెయిల్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. నౌ లెట్స్ స్టార్ట్ విత్ గెట్ స్టేట్ ఫస్ట్. సో స్టోర్ డాట్ గెట్ స్టేట్ అని ఒకటి ప్రింట్ చేస్తాం. సో చూస్తే మనకేమొచ్చింది, స్టేట్ అంటే మనకి రీడెక్స్ స్టోర్లో డేటా ఏముందనంటే అన్డిఫైన్డ్, అసలు ఏం డేటా లేదు. అయితే మనకి ఇనీషియల్ స్టేట్ ఏదైతే ఉందో అది ఎవరు ఇవ్వాలంటే ఈ రెడ్యూసర్ అనేది ఇవ్వాలి. ఎట్లా, రెడ్యూసర్ ఫంక్షన్ అనేది రిటర్న్ చేయాలి బేసిక్గా. సో ఇనీషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కౌంట్ డేటాని అయితే స్టోర్ చేసుకున్నాము. సో కౌంట్ ఈక్వల్ టు 10 అని పెడతాను. సో ఈ కౌంట్ 10 ఏంటి, రెడ్యూసర్ రిటర్న్ చేస్తుంది. సో మనకి అది రెడ్యూసర్ ఏదైతే రిటర్న్ చేస్తుందో అదే మనకి రీడెక్స్ స్టోర్లో ఉన్న యాక్చువల్ డేటా అన్నట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. సో రెడ్యూసర్ ఎప్పుడైనా ఏది రిటర్న్ చేస్తే అదే మనకి రీడెక్స్ స్టోర్లో ఉన్న డేటా. సో ఇప్పుడు నేను రెడ్యూసర్ నుండి ఈ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తున్నాను కాబట్టి స్టోర్ డాట్ గెట్ స్టేట్ ఏమిస్తుంది, నాకు ఏదైతే ఆబ్జెక్ట్ రిటర్న్ చేసినానో అదే ఆబ్జెక్ట్ ఇస్తుంది. అయితే ఈ రెడ్యూసర్ అడిషనల్గా ఇంకా 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, 2 పారామీటర్స్ తీసుకుంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టేట్, సెకండ్ థింగ్ ఏంటంటే యాక్షన్. నేను ఇంతకుముందుకు చెప్పా రెడ్యూసరే స్టేట్ క్రియేట్ చేస్తుంది, అంటే రెడ్యూసరే స్టేట్ రిటర్న్ చేస్తుంది అని చెప్పిన. మళ్ళీ ఇదే స్టేట్ని ఎందుకు తీసుకుంటుందనంటే ఫస్ట్ టైం ఓకే, ఫర్ ద వెరీ ఫస్ట్ టైం రెడ్యూసర్ రిటర్న్స్ ద రీడెక్స్ స్టేట్ ఆర్ రీడెక్స్ స్టోర్లో ఉన్న ఏదైతే డేటా ఉందో అది. కానీ సెకండ్ టైం నుండి ఏం చేస్తుంది అంటే ఈ రెడ్యూసర్ ప్రీవియస్ స్టేట్ని తీసుకుంటుంది. సో ఈ స్టేట్ పారామీటర్ ఏంటంటే బేసిక్గా ప్రీవియస్ స్టేట్ అన్నట్టు, అంటే దిస్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫ్రమ్ సెకండ్ టైం ఆన్వర్డ్స్. సో ఈ ప్రీవియస్ స్టేట్ని తీసుకొని ఇందులోపల ఏదైనా లాజిక్ ఎగ్జిక్యూట్ చేసి అప్డేటెడ్ స్టేట్ని రిటర్న్ చేస్తుంది అన్నట్టు. సో రెడ్యూసర్ పైన ఆల్వేస్ ఏంటంటే ఒక కొత్త స్టేట్ని రిటర్న్ చేయాలి, అంటే రీడెక్స్ స్టోర్ని మ్యానిపులేట్ చేస్తుంది అని చెప్పినాయి కదా. సో ఇది ఆల్వేస్ ఒక కొత్త స్టేట్ని రిటర్న్ చేస్తుంది. అయితే కొన్నిసార్లు ఆ కొత్త స్టేట్ రిటర్న్ చేయడానికి మనకి ప్రీవియస్ స్టేట్ తోటి కూడా పని ఉంటుంది. సో ఈ స్టేట్ పారామీటర్ ఏంటంటే ప్రీవియస్ స్టేట్ అన్నట్టు. అది మీకు యాక్షన్స్ డిస్పాచ్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఫర్ నౌ యూ కెన్ జస్ట్ ఇగ్నోర్, ఐ విల్ కమ్ ఆన్ టు ఇట్. నా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది గెట్ స్టేట్. లెట్ మీ కమెంట్లో రాస్తాను ఏమేమి చేస్తున్నాం. సో గెట్ స్టేట్ ఏం చేస్తుంది, ఇట్స్ ఎ ఫంక్షన్ రిటర్న్స్ ద లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ద స్టోర్. సో రీడెక్స్ స్టోర్లో ఉన్న లేటెస్ట్ స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిటర్న్ చేస్తుంది ఈ గెట్ స్టేట్ అనే ఫంక్షన్. నా ఇప్పుడు స్టేట్ని మార్చాలి అని అంటే మనం స్టేట్ని ఈ రీడెక్స్ స్టోర్లో డేటాని ఇంక్రిమెంట్ చేయాలి, కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇంకెక్కడి నుండో యూజువల్లీ యూఐ కాంపోనెంట్స్ నుండి యూజర్ ఇంటరాక్షన్ని బట్టి మనం యాక్షన్స్ డిస్పాచ్ చేస్తాం. యాక్షన్స్ డిస్పాచ్ చేసినప్పుడు రెడ్యూసర్ ఆ యాక్షన్స్ని లిజన్ చేస్తుంది అండ్ ఆ యాక్షన్కి తగ్గట్టుగా రెడ్యూసర్ ఏం చేస్తుంది, ఒక కొత్త స్టేట్ని అయితే రిటర్న్ చేస్తుంది. సో అది ఎట్లనో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇనిషియల్గా కౌంట్ ఎంత ఉంది, 10 ఉంది కదా. సో ఈ కౌంట్ 10ని నేను ఇంక్రిమెంట్ చేయాలి. సో మనం యూఐ కాంపోనెంట్లో ఏం చేద్దామంటే ఒక సింపుల్ బటన్ అయితే ఒకటి పెడదాం, అదేంటి ఇంక్రిమెంట్ కౌంట్ అని చెప్పేసి. అండ్ దీనికి ఒక ఐడి వచ్చేసి ఐఎన్సి అని ఇస్తాం. ఓకే, నా ఆ ఐఎన్సి బటన్ అయితే మనం ఇక్కడ క్వెరీ చేద్దాం. ఇంక్రిమెంట్ బటన్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఐఎన్సి. సో ఇప్పుడు నేను ఏం చేసాను, ఇంక్రిమెంట్ బటన్ని తీసుకున్నాను. ఆ ఇంక్రిమెంట్ బటన్కి ఒక ఈవెంట్ లిజనర్ యాడ్ చేద్దాం. సో యాడ్ ఈవెంట్ లిజనర్, ఆ లిజనర్ వచ్చేసి క్లిక్ ఈవెంట్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. దీని పని ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ ఇంక్రిమెంట్ కౌంట్ మీద క్లిక్ చేస్తామో మనం ఏం చేయాలి, ఒక కొత్త యాక్షన్ని డిస్పాచ్ చేయాలి, రైట్. సో యాక్షన్ని డిస్పాచ్ చేయడానికి స్టోర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో నేను ఇంతకుముందు చూపించినట్టు లెట్ మీ ప్రింట్ ఇట్ అగైన్. సో ఇక్కడ స్టోర్ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తే ఏమైందంటే ఇక్కడ డిస్పాచ్ అనే ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది. మీరు చూస్తే ఈ డిస్పాచ్ ఏం చేస్తా అంటే ఒక యాక్షన్ ఆబ్జెక్ట్ని అయితే తీసుకుంటారు. సో మీరు చూస్తే ఈ ఫంక్షన్ క్లియర్గా డిస్పాచ్ ఇస్ అ ఫంక్షన్ దట్ టేక్స్ యాక్షన్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే స్టోర్ డాట్ డిస్పాచ్. ఈ స్టోర్ డాట్ డిస్పాచ్ ఏంటి, ఇట్స్ అ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఎందుకనంటే మనం ఈ స్టోర్ యొక్క రెడ్యూసర్ ఏదైతే ఉందో మనం రిజిస్టర్ చేసినాం క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ రెడ్యూసర్స్కి యాక్షన్స్ని డిస్పాచ్ చేయడానికైతే ఇది పనికొస్తుంది. సో దీనికి డిస్పాచ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక యాక్షన్ ఆబ్జెక్ట్ని పాస్ చేయాలి. సో నేను లాస్ట్ వీడియోలో యాక్షన్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, యాక్షన్స్ అంటే ఏంటో చెప్పాను. యాక్షన్స్ అంటే ప్లెయిన్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్.
అవి ఎట్లా ఉంటాయి అంటే ఇక్కడ చూడండి, ఇది ప్లెయిన్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్టే కదా, దీంట్లో జస్ట్ ఒక టైప్ ఈక్వల్ టు ఇంక్రిమెంట్ అని అంటాను. సో టైప్ ఏమైనా ఇచ్చినా ఇంక్రిమెంట్ అని ఇచ్చిన, సో ఇది ఒక యాక్షన్ ఆబ్జెక్ట్ అన్నట్టు, సింపుల్ ప్లెయిన్ ఆబ్జెక్ట్. అయితే మనం ఎప్పుడైతే స్టోర్కి యాక్షన్స్ని డిస్పాచ్ చేస్తామో ఆ యాక్షన్స్ ఎవరు లిజన్ చేస్తారంటే రెడ్యూసర్ లిజన్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి గెట్ బ్యాక్ టు రెడ్యూసర్ సిగ్నేచర్. సో రెడ్యూసర్ ఏం తీసుకుంటుంది, ఒకటి స్టేట్, ఇంకొకటేమో యాక్షన్ ఆబ్జెక్ట్. ఈ స్టేట్ ఏంటి, ఫ్రమ్ సెకండ్ టైం ఆన్వర్డ్స్ ప్రీవియస్ స్టేట్ అన్నట్టు. యాక్షన్ అంటే ఏంటంటే యూజర్ ఏదైతే యాక్షన్ డిస్పాచ్ చేశాడో ఈ రెడ్యూసర్ ఈ స్టోర్కి ఆ యాక్షన్ అన్నట్టు. సో ఇక్కడ నేను ఏ యాక్షన్ డిస్పాచ్ చేసినా టైప్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనే యాక్షన్ డిస్పాచ్ చేసిన, సో దిస్ యాక్షన్ ఈస్ గోయింగ్ టు బి టైప్ ఆఫ్ ఇంక్రిమెంట్. సో మనం దానికి తగ్గట్టుగా లాజిక్ రాసుకోవచ్చు. సో ఇఫ్ యాక్షన్ డాట్ టైప్ ఈక్వల్ టు ఇంక్రిమెంట్ అని ఉందనుకోండి, మనం ఏం చేస్తాము, ప్రీవియస్ స్టేట్ వస్తుందని చెప్పినా కదా, సో ఇక్కడ ప్రీవియస్ స్టేట్ అని వస్తుంది కదా. సో నెక్స్ట్ స్టేట్ ఏం చేస్తా అంటే నేను కౌంట్ ఈక్వల్ టు ప్రీవియస్ స్టేట్లో ఉన్న కౌంట్ ఏదైతే ఉందో ఆ కౌంట్ +1 అని ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఎప్పుడైతే యాక్షన్ డిస్పాచ్ చేస్తామో మనం ఒక కొత్త స్టేట్ని అయితే రిటర్న్ చేస్తున్నాం ఫ్రమ్ ద రెడ్యూసర్. అప్పుడు ఏమవుతుంది, స్టోర్లో డేటా అనేది అప్డేట్ అవుతుంది. నా మీకు కొంచెం క్లియర్గా అర్థం కావడం కోసం ఇక్కడ ఒక కన్సోల్ లాగ్ స్టేట్మెంట్ పెడతాను. సో ఒకటి స్టేట్, ఇంకొకటేమో యాక్షన్. సో మనకు ఫస్ట్ టైం స్టోర్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మన స్టేట్ ఏంటిదంటే అన్డిఫైన్డ్, అసలు ఏం లేదు. సో ఈ స్టేట్ వేరియబుల్కి డేటా ఏం వస్తుంది అంటే అన్డిఫైన్డ్ వస్తుంది, ఎందుకంటే ఇనీషియల్గా మనం ఏ స్టేట్ ఇవ్వలేదు కాబట్టి దట్ షుడ్ బి అన్డిఫైన్డ్. అండ్ ఇక్కడ చూస్తే ఇనీషియల్గా డిఫాల్ట్గా రీడక్స్ ఏం చేస్తుందంటే ఒక యాక్షన్ని డిస్పాచ్ చేస్తుంది, ఎట్ రీడక్స్ /init x or some code it is, right? సో ఇనీషియల్ యాక్షన్ ఎప్పుడైనా రీడక్స్ లైబ్రరీయే డిస్పాచ్ చేసుకుంటుంది టు జస్ట్ గెట్ ద ఇనీషియల్ స్టేట్. సో ఇనీషియల్ స్టేట్ ఏంటంటే మనం ఈ ఫంక్షన్ నుండి రిటర్న్ చేసే డిఫాల్ట్గా రిటర్న్ చేసే వాల్యూ ఏదైతే ఉంటుందో అది మనకి ఇనీషియల్ స్టేట్. అది ఎట్లా రీడక్స్ తెచ్చుకుంటుందంటే బై డిస్పాచింగ్ ఏ ఇనీషియల్ యాక్షన్ టు ద రెడ్యూసర్. సో ఆ ఇనీషియల్ యాక్షన్ అయితే ఇట్లా ఉంటుంది. నా ఇప్పుడు డిస్పాచ్ చేశాను అనుకోండి, ఇది క్లియర్ చేస్తా. ఇప్పుడు ఇంక్రిమెంట్ కౌంట్ అని కొడితే ఏమవుతుంది, ఐఎమ్ డిస్పాచింగ్ అనదర్ యాక్షన్ డిస్పాచ్ చేసినప్పుడు ఏం కావాలి, మళ్ళీ ఈ రెడ్యూసర్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అయినాక కొత్త స్టేట్ని అయితే రిటర్న్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ కౌంట్ కొడతా. సో చూస్తే మనకు ప్రీవియస్ స్టేట్ ఏమనుంది, కౌంట్ 10 అని ఉంది. సో మనకు ఫస్ట్ టైం వచ్చిన కౌంట్ స్టేట్ ఏంటిది, కౌంట్ 10 కదా. అండ్ యాక్షన్ ఏముంది, మనం ఏ యాక్షన్ డిస్పాచ్ చేసినాం, టైప్ ఆఫ్ ఇంక్రిమెంట్. సో మనకు స్టేట్ అయితే ప్రీవియస్ స్టేట్ వచ్చింది, అండ్ కరెంట్ యాక్షన్ ఏదైతుందో ఆ కరెంట్ యాక్షన్ కూడా వచ్చింది. అండ్ దాని బేసిస్ మీద మనకైతే రెడ్యూసర్ ఒక కొత్త స్టేట్ రిటర్న్ చేసింది. ఫర్ నో ఆ కొత్త స్టేట్ ఏంటి అనేది మనకు తెలియలేదు ఇక్కడ, ఎందుకనంటే మనం వీఆర్ నాట్ లిజనింగ్ టు ద అప్డేటెడ్ స్టేట్. నౌ దట్ ఈస్ అబౌట్ డిస్పాచ్. సో డిస్పాచ్ సింపుల్గా ఏం చేస్తుందంటే, dispatch is again a function that takes the action object, dispatches actions to the reducer. Simple. Actions ni ఎవరికి, రెడ్యూసర్కి ఇస్తుంది. రెడ్యూసర్ అకార్డింగ్లీ లాజిక్ ఎగ్జిక్యూట్ చేసి కొత్త స్టేట్ని అయితే రిటర్న్ చేస్తుంది. నౌ కమింగ్ ఆన్ టు ద థర్డ్ వన్ విచ్ ఈస్ ద సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ ఏంటి, సబ్స్క్రైబ్ కూడా ఒక ఫంక్షన్. సో సబ్స్క్రైబ్ కూడా ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ సిగ్నేచర్ ఏంటంటే ఇట్ టేక్స్ ఎ లిజనర్ ఫంక్షన్ ఆర్ అనదర్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. అయితే ఇప్పుడు దీని గురించి చూద్దాం. ఇదేంటంటే మనం స్టోర్ క్రియేట్ చేసినాక, ఎప్పుడైతే మనం స్టోర్ క్రియేట్ చేస్తామో, స్టోర్ క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ, అయినాక మనం లిజనర్స్ని పెట్టుకోవచ్చు ఆర్ సబ్స్క్రైబర్స్ని పెట్టుకోవచ్చు. ఈ సబ్స్క్రైబర్ ఫంక్షన్స్ ఏంటంటే ఎప్పుడైతే స్టోర్ అప్డేట్ అవుతుందో అప్పుడు ఈ సబ్స్క్రైబర్ ఫంక్షన్స్ అనేటివి ఒకదాని తర్వాత ఒకటి ఒక ఫర్ లూప్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో ఒకసారి మనం ఈ సబ్స్క్రైబ్ ఒక లిజనర్ని అయితే సెటప్ చేసి చూద్దాము. సో సింపుల్గా store.subscribe అని చెప్పేసి దీనికి ఒక కాల్ బ్యాక్ పాస్ చేయాలి. ఈ కాల్ బ్యాక్ ఏంటి, మనకు లిజనర్, లేకపోతే ఈ లిజనర్ని కూడా ఇంకొక వేరియబుల్లో పెడతా. సో కాన్స్టెంట్ లిజనర్ ఈక్వల్ టు ఇన్సైడ్ సబ్స్క్రైబర్, దీన్ని సబ్స్క్రైబర్ అంట. ఓకే, సో ఈ సబ్స్క్రైబర్, అండ్ ఈ సబ్స్క్రైబర్ లోపల నేను స్టోర్ యొక్క స్టేట్ని కూడా ప్రింట్ చేసి చూస్తాను, ఎందుకంటే మనం యాక్చువల్ లిజన్ చేసేది స్టేట్ కోసం కదా. సో స్టేట్ మోడిఫై అయిన స్టేట్ ఏంటిది అనే దాని గురించి కూడా చూద్దాం. నా ఈ సబ్స్క్రైబర్ని అయితే ఇక్కడ పాస్ చేస్తాం. సో మనకి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఏమవుతుంది, మనం క్రియేట్ చేసిన రీడక్స్ స్టోర్కి ఒక సబ్స్క్రైబర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అన్నట్టు. లెట్ మీ డిలీట్ దిస్ అండ్ ఐల్ కీప్ దిస్ యాజ్ ఇట్ ఈస్. సో మనకి చూస్తే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు
సో ఇనీషియల్గా ఈ స్టోర్ని ఎప్పుడైతే మనం క్రియేట్ చేసినామో, క్రియేట్ చేయగానే ఏమైంది, ఇమీడియట్గా మనకి ఇనీషియల్ స్టేట్ అన్డిఫైన్డ్ అయితే పాస్ అయింది ఇక్కడ. అండ్ ఇనీషియల్ యాక్షన్ రీడక్స్ ఏదైతే డిస్పాచ్ చేసిందో ఆ యాక్షన్ అయితే వచ్చింది. అండ్ ఈ ఇనీషియల్ యాక్షన్ వల్ల ఏమొచ్చింది, మనకి ఇనీషియల్ స్టేట్ అనేది సెటప్ అయింది అన్నట్టు రీడక్స్ స్టోర్కి, విచ్ ఈస్ కౌంట్ ఆఫ్ 10. నౌ నేను ఇక్కడ ఇది ప్రింట్ చేస్తున్నా, లెట్ మీ రిమూవ్ దిస్. సో ఇదైతే ఫస్ట్ యాక్షన్ మనం చేసింది కదా, ఇది రీడక్ట్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొక కొత్త యాక్షన్ డిస్పాచ్ చేయాలి, ఎవరికి, స్టోర్కి. కొత్త యాక్షన్ డిస్పాచ్ చేయాలంటే ఏంటి, బటన్ మీద క్లిక్ చేయాలి. సో బటన్ మీద క్లిక్ చేయగానే మీరు చూస్తే మళ్ళీ రెడ్యూసర్లో స్టేట్ యాక్షన్ ప్రింట్ అయింది. సో ఈ స్టేట్ ఏంటి, ప్రీవియస్ స్టేట్, మనకు ఫస్ట్ టైం రిటర్న్ అయిన స్టేట్ ఏంటి, కౌంట్ ఆఫ్ 10. అండ్ యాక్షన్ ఏం యాక్షన్ డిస్పాచ్ చేసినాం, టైప్ ఆఫ్ ఇంక్రిమెంట్. నౌ ఇదంతా ఎగ్జిక్యూట్ అవ్వగానే ఏమైంది, మనకి కొత్త స్టేట్ కౌంట్ ఆఫ్ 11 అనేది వచ్చింది, రైట్. అంటే ఈ రెడ్యూసర్ అనేది కౌంట్ ఆఫ్ 11 అనే స్టేట్ని రిటర్న్ చేసింది, కౌంట్ ఆఫ్ 11. అయితే స్టేట్ అప్డేట్ అయింది కాబట్టి ఇమీడియట్గా ఏం కావాలి, ఆల్రెడీ మనం ఒక లిజనర్ని ఎస్టాబ్లిష్ చేసి ఉంచినాం కదా, సో ఆ సబ్స్క్రైబర్ కూడా ఎగ్జిక్యూట్ కావాలి. సో అదే ఇక్కడ అయింది. లెట్ మీ క్లిక్ అగైన్. సో చూస్తే ఇన్సైడ్ సబ్స్క్రైబర్ అని వచ్చింది. అండ్ ఏదైతే అప్డేటెడ్ స్టేట్ ఉందో ఆ అప్డేటెడ్ స్టేట్ని మనం ఇక్కడ ప్రింట్ చేసినాం, విచ్ ఇస్ కౌంట్ ఆఫ్ 11. మళ్ళీ ఇంకొకసారి చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఇంకొక యాక్షన్ డిస్పాచ్ అవుతుంది, మళ్ళీ కౌంట్ అనేది 12కి ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇట్లా చేసుకుంటూ పోతే కౌంట్ అనేది అప్డేట్ అయితే పోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సబ్స్క్రైబ్ మెథడ్. నౌ కమింగ్ టు రీప్లేస్ రెడ్యూసర్. అయితే దీంట్లో ఇంకొకటి ఉంటుంది, ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే రీప్లేస్ రెడ్యూసర్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్ దట్ టేక్స్ న్యూ రెడ్యూసర్. అయితే మనకి ఫంక్షన్ అప్లికేషన్లో ఉన్న లాజిక్ అంటే ఈ స్టేట్ మ్యూటేషన్ లాజిక్ ఉంటుంది కదా, అది రెడ్యూసర్లో ఉంటుంది బేసిక్గా ఈ యాక్షన్ అయితే ఏం చేయాలి, ఈ యాక్షన్ అయితే ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రిమెంట్ అయితే ఏం చేయాలి, కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. డిక్రిమెంట్ అయితే ఏం చేయాలి, కౌంట్ని డిక్రిమెంట్ చేయాలి. సో దట్ బిజినెస్ లాజిక్ ఈజ్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్సైడ్ ద రెడ్యూసర్. అయితే మనకి ఒకటే రెడ్యూసర్ అప్లికేషన్ లాజిక్ మొత్తాన్ని హ్యాండిల్ చేయలేదు కొన్నిసార్లు. సమ్టైమ్స్ వీ మే వాంటెడ్ టు రీప్లేస్ ద ఎగ్జిస్టింగ్ రెడ్యూసర్ విత్ సమ్ అదర్ వన్ టు ఎగ్జిక్యూట్ డిఫరెంట్ లాజిక్, రైట్. అంటే ఇప్పుడు ఇంక్రిమెంట్ అంటే 1 ఇంక్రిమెంట్ కాకుండా 2 ఇంక్రిమెంట్ చేసే లాజిక్ ఉందని అనుకుందాం. సో అప్పుడు ఏంటి, మనం ఇంకొక రెడ్యూసర్ ఎస్టాబ్లిష్ చేయాలి అండ్ ఆ రెడ్యూసర్ని మనం ట్రిగర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో దానికోసం లెట్స్ క్రియేట్ అనదర్ రెడ్యూసర్ కాల్డ్ రెడ్యూసర్ 2. ఇది కూడా ఏముంటుంది, సిగ్నేచర్స్ ఏమే, స్టేట్ అండ్ యాక్షన్. అండ్ దీంట్లో కూడా ఇఫ్ యాక్షన్ డాట్ టైప్ ఒకవేళ ఇంక్రిమెంట్ అయితే సింపుల్గా రిటర్న్ కౌంట్ వచ్చేసి స్టేట్ డాట్ కౌంట్ +2. సో నేను చెప్పినట్టు మన రెడ్యూసర్ 1 ఉంటే ఏంటి, మనకి ఇంక్రిమెంటింగ్ అనేది బై 1 యూనిట్ అవ్వాలి. రెడ్యూసర్ 2 ఉంటే ఇంక్రిమెంటింగ్ అనేది బై 2 అయ్యి ఉండాలి. అండ్ లెట్ మీ రిటర్న్ ద డిఫాల్ట్ స్టేట్. సో డిఫాల్ట్ అయితే మనం 10 అనే రిటర్న్ చేద్దాం రెండింటి నుండి. సో ఇప్పుడు మన స్టోర్కి రెడ్యూసర్ ఎవరు, రెడ్యూసర్ 1. అంటే మనం ఇంక్రిమెంట్ చేస్తే ఏం కావాలి, కౌంట్ అనేది 1 ఇంక్రిమెంట్ కావాలి ఈచ్ టైం. సో ఇక్కడ చూస్తే 11 ఇంక్రిమెంట్ అయింది, తర్వాతకి 12 అయింది, తర్వాతకి 39. సో 1 యూనిట్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రెడ్యూసర్ 2 సెటప్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంక్రిమెంట్ కౌంట్ కొడితే 2 యూనిట్స్ అయింది. సో 10 కాస్త 12 అయిపోయింది, మళ్ళీ 12 కాస్త 14 అయిపోయింది, 14 కాస్త 16 అయింది. అయితే మనకి 2 రెడ్యూసర్స్ వాడాలి, కానీ ఒక సినారియోలోనేమో ఫస్ట్ ఇది వాడాలి, ఒక సినారియోలోనేమో సెకండ్ ఇది వాడాలి. సో అప్పుడు ఏంటంటే మనం రీప్లేస్ రెడ్యూసర్ అనే మెథడ్ అయితే వాడి మనం రెడ్యూసర్ని డైనమిక్గా కొత్త రెడ్యూసర్ తోటి రీప్లేస్ చేయొచ్చు అన్నట్టు. సో అది చేయడానికి కూడా సింపుల్గా ఏం చేద్దాం అంటే మనం ఇంకొక బటన్ క్రియేట్ చేద్దాం. ఐ విల్ కాల్ ఇట్ యాజ్ రీప్లేస్ రెడ్యూసర్. ఓకే, అండ్ ఈ బటన్ రిఫరెన్స్ కూడా తెచ్చుకుందాం, కాన్స్టెంట్ రీప్లేసర్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. రీప్లేసర్. సో ఇప్పుడు ఈ రీప్లేసర్ తోటి మనం ఏం చేయొచ్చు అంటే దీనికి ఒక క్లిక్ లిజనర్ ఇద్దాం, రీప్లేసర్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. ఎప్పుడైతే మనం ఈ రీప్లేసర్ బటన్ మీద క్లిక్ చేస్తామో సింపుల్గా మనం ఏం చేయాలి, స్టోర్ డాట్ రీప్లేస్ రెడ్యూసర్ అని చెప్పేసి ఈ కరెంట్ రెడ్యూసర్, ఒకవేళ కరెంట్ రెడ్యూసర్ ఎట్లయినా మనం ఇనీషియల్గా రెడ్యూసర్ 1 పెడతాం, రైట్. సో కరెంట్ రెడ్యూసర్ 1 పెడతాం కాబట్టి మనం నెక్స్ట్ ఏం పెట్టచ్చు, రెడ్యూసర్ 2 పెట్టచ్చు. సో ఇక్కడ రీప్లేస్ రెడ్యూసర్ విత్ రెడ్యూసర్ 2.
కానీ యాక్చువల్ కాంప్లెక్స్ అప్లికేషన్స్లో మనం ఈ లాజిక్ అనేది చాలా డైనమిక్గా రాస్తుంటాం. కానీ ఇక్కడ మీకు అర్థం కావడం కోసం సింపుల్గా 2 రెడ్యూసర్లు తీసుకున్నాం. అండ్ ఫస్ట్ టైం స్టోర్ క్రియేట్ చేస్తున్నప్పుడు అయితే రెడ్యూసర్ ఇచ్చిన, అండ్ ఈ రీప్లేస్ని ట్రిగర్ చేసినప్పుడు రెడ్యూసర్ 2ని అయితే డైనమిక్గా మనం సెటప్ చేస్తాం. సో దీంట్లో కూడా ఒక లాగ్ స్టేట్మెంట్ రెడ్యూసర్ 2 అని పెట్టేసి స్టేట్ యాక్షన్ 2 ప్రింట్ చేస్తాం. సో దీనికి రెడ్యూసర్ 1 అని పెడతాం. కాల్ ఇట్ యాజ్ రెడ్యూసర్. ఓకే, సో ఇప్పుడు ఈ రీప్లేస్ రెడ్యూసర్ అని క్లిక్ చేసినప్పుడు ఎప్పుడైనా మనకి ఏమవుతుంది, కొత్త రెడ్యూసర్ అంటే ఏదైతే కౌంట్ని 2 యూనిట్స్ ఇంక్రిమెంట్ చేస్తుందో అది రీప్లేస్ అవుతుంది అన్నట్టు విత్ ద ఓల్డర్ వన్. సో ఇనీషియల్గా చూస్తే రెడ్యూసర్ 1 ఎగ్జిక్యూట్ అయింది విత్ ఇనీషియల్ స్టేట్ ఆఫ్ అన్డిఫైన్డ్, అండ్ ఇదైతే రీడక్స్ డిస్పాచ్ చేసిన యాక్షన్. అండ్ ఇప్పుడు ఇంక్రిమెంట్ కౌంట్ చేస్తే ఏమవుతుంది, 11 అవుతుంది. సో మనకి సబ్స్క్రైబర్లో చూస్తే కౌంట్ ఏమైంది, 11 అయింది. అండ్ మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది, కౌంట్ 12 అవుతుంది ఇప్పుడు. సో ఆల్రెడీ 11 ఉండే, సో మళ్ళీ 1 ఇంక్రిమెంట్ అయింది. మళ్ళీ 13 అవుతుంది, 14 అవుతుంది, అండ్ సో ఆన్. సో కరెంట్ స్టేట్ ఏంటి, ఇప్పుడు 4 సార్లు క్లిక్ చేసినాక ఈ స్టేట్ వాల్యూ ఎంత ఉందంటే ఇప్పుడు 14 ఉంది, రైట్? సో 14 స్టేట్ ఉన్నప్పుడు వెన్ స్టేట్ ఈక్వల్ టు కౌంట్ ఆఫ్ 14 ఉన్నప్పుడు నేను ఏం చేస్తా అంటే రీప్లేస్ ద రెడ్యూసర్ 1 విత్ రెడ్యూసర్ 2. సో రెడ్యూసర్ 1 విత్ రెడ్యూసర్ 2. సో అది ట్రిగర్ చేయడం కోసం అయితే మనం ఈ రీప్లేస్ రెడ్యూసర్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో నౌ ఐ జస్ట్ క్లిక్ ఆన్ రీప్లేస్ రెడ్యూసర్. సో రీప్లేస్ చేసిన వెంటనే మీరు చూస్తే ఏమైంది, రెడ్యూసర్ 2 అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎట్లయితే రెడ్యూసర్ 1 ఇనీషియల్గా ఎగ్జిక్యూట్ అయిందో అట్లనే రెడ్యూసర్ 2 కూడా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ చూస్తే మీరు స్టేట్ వచ్చేసి మనకేముంది, అప్పటి వరకు ఉన్న లేటెస్ట్ స్టేట్ ఏది ఉందో అది ఉంది, విచ్ ఇస్ కౌంట్ ఆఫ్ 14. మనం 14 చేసాం ఆల్రెడీ రెడ్యూసర్ 1 తోటి. అండ్ ఈ యాక్షన్ చూస్తే ఇది రీడక్స్ డిస్పాచ్ చేసే యాక్షన్, మనం చేసేది కాదు ఇది. ఎట్ రీడక్స్ రీప్లేస్ సంథింగ్. అండ్ ఇదేం చేస్తుంది, రెడ్యూసర్ 2 కౌంట్ ఆఫ్ 10ని రిటర్న్ చేస్తుంది. సో మళ్ళీ ఏమైతుంది, ఇట్స్ లైక్ వీఆర్ రీసెట్టింగ్ ద స్టేట్ బ్యాక్ టు కౌంట్ ఆఫ్ 10. మనకు అట్లా చేయొద్దు, ఏదైతే స్టేట్ ఉంటుందో ఆ స్టేట్ని రిటర్న్ చేద్దాం. సో లెట్ మీ సేవ్ దిస్. సో ఇనీషియల్గానైతే ఇట్లుంది, 4 టైమ్స్ క్లిక్ చేస్తా. సో ఇప్పుడు కౌంట్ 14 అయింది, 4 టైమ్స్ క్లిక్ చేసినాక నౌ రీప్లేస్ రెడ్యూసర్ కొట్టినాక ఏమైంది, రెడ్యూసర్ 2, అండ్ దెన్ ఆ మూమెంట్లో ఉన్న కౌంట్ అయితే 14, అండ్ తర్వాతకి సబ్స్క్రైబర్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పటి నుండి నేను ఇంక్రిమెంట్ కౌంట్ కొడితే ఏమైతే అంటే 16, 18, 20 అట్లా 2 యూనిట్స్ పెరుగుతుంది. సో ఇప్పుడు చూస్తే 14 కాస్త 16 అయింది కౌంట్, అండ్ ఇప్పుడు చూస్తే 16 కాస్త 18 అయింది, అండ్ సో ఆన్. సో ఇదైతే రీప్లేస్ రెడ్యూసర్ ఫంక్షనాలిటీ. ఐ హోప్ మీకైతే ఇది అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మనమైతే మిడిల్ వేర్స్ అంటే ఏంటి, అండ్ ఇంకా కంబైన్ రెడ్యూసర్స్ అని ఇంకొక ఏపీఐ ఉంటుంది, లైక్ మల్టిపుల్ రెడ్యూసర్స్ని ఎట్లయితే మనం ఒక రూట్ రెడ్యూసర్ లాగా చేసి ఒక పెద్ద బిజినెస్ లాజిక్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో దానికోసం అయితే సపరేట్ వీడియోస్ చేస్తాను. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో రీడక్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.